ఒక ఇస్తాడు. ప్రతి ఒక్క కుక్క ఎట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో, లైక్ యాక్టింగ్ రోల్స్ ఎవరైతే మన కామెడియన్ గా చేస్తారో వీళ్ళందరూ ఏం చేస్తారు, లైక్ అరే మన సినిమాలో దున్నేసినాం కదా, ఇంకా మనకి నెక్స్ట్ ఏదన్నా పార్టీలలో ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏం కాదన్నా అసలుకి. ఎంత ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ కిరాకార్పి పరిస్థితి ఏంది? కిరాకార్పి ఏ నది ఒడ్డున ఏ సముద్రం ఒడ్డున తేలుతారు అనుకుంటున్నారు మీరు? నాకు కనిపించడం అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే వైసీపీ అధికారాలకు వస్తే లైక్ ఇంతకు ముందే మనం చూసినాం, ది గ్రేట్ సీఎం ఇంతకు ముందు ఎవరైతే మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడే మనోడు చాలా మంచిగా చేసిండు. అట్లాంటినే ఆ చుక్కలు చూపించిండు. ఇట్లాంటి సినిమా దాంట్లో ఉన్నోనికి అయితే ఇంకా వాడు బతకడమే కష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఓటమితో ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏమొస్తుంది? నీకేమన్నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే నువ్వు సినిమా గురించి మాట్లాడు, నీ మొగతనం ఏమైనా ఉంటే సినిమాతనంలో చూపెట్టు. అంతేగాని చెత్త ఎదవలాగా నువ్వు పోయి ఆడిపోయి వైసీపీ వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, 11 గొర్రెలు ఉన్నాయంటే ఇప్పుడు గొర్రెలే అంటావురా బాబు, రేపు ఆ గొర్రెలే నేను ఏమంటారు ఏం చేస్తారో కూడా నీకు అర్థం కాదు. వేటాడుతా అంటావా? సింహంలాగా అన్న మన డిస్కవరీ ఛానల్లో మన లేడీని వేటాడినట్టు వేటాడతాయి. కాకపోతే మన డిస్కవరీ ఛానల్లో చూస్తాము, ఇది మనం చూడలేం, సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ఆడున్నది జగన్ కాబట్టి. టాలీవుడ్ లో చేయండి, లైక్ సినిమాలలో చేయండి మీకు ఇచ్చే రోల్లో. అంతేగాని అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో పీకేదామని చెప్పేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్యా, చెప్పేది అదే. గతంలో రోజా కాలు పట్టుకున్నాడు అవసరాల కోసము. రోజా మనస్ఫూర్తిగా ఆయనని అభినందించి ఆ షాప్ పెట్టించి చాలా చోట్ల తిరిగింది. అలాంటి రోజని ఈ రోజు తిట్టడం ఏమేరా కరెక్ట్ అనుకుంటున్నారు? మేము చెప్పేది అదే అన్న. ఈడు ఒక విశ్వాసం లేని కుక్క అన్న కిరాకార్పి అంటే. ఏదో పవన్ కళ్యాణ్ కి ఫేమ్ ఉంది, పవన్ కళ్యాణ్ విషయంలో పోతే మనోనికి లైక్ ఏదో